ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. చిన్న వాక్యం చూసుకుందాం. 1వ దినవృత్తాంతంలో 28వ అధ్యాయము 9వ వచనం. నా కుమారుడా, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఎంత మంచి తండ్రి చూడండి. ఇక్కడ రాజైనటువంటి దావీదు తన కుమారునికి నేర్పిస్తున్నాడు, కుమారుడా, దేవుని ఆజ్ఞలను మనఃపూర్వకముగా గైకొనుము. దేవుని నిత్యముగా త్రోసివేయవద్దు, విసర్జించవద్దు అని బుద్ధి మాటలు నేర్పిస్తున్నాడు. తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు తప్పకుండా తమ పిల్లలకు దేవుని గూర్చి సువార్త సత్యమును గురించి తప్పకుండా నేర్పించాలి. లేకపోయినట్లయితే వారు లోక సంబంధమైన విషయాలతోటి తమ హృదయాలను నింపుకుంటారు. అప్పుడు వారి హృదయము కఠినమైపోతుంది. దేవుని వాక్యము పిల్లలకు మనం నేర్పించే కొలది వారి హృదయము మృదువుగా మారిపోతుంది. దేవుడంటే ప్రేమ, దేవుని ఎడల భయభక్తులు వాళ్ళు తెలుసుకుంటారు. ఏ పని చేస్తే దేవునికి మరి బాధ కలుగుతుందో తెలుసుకుంటారు. దేవుని చిత్తము కాని పనులు చేయడం వలన కలిగే నష్టాన్ని కూడా తప్పకుండా పిల్లలు తెలుసుకుంటారు. అందుకొరకే చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి వారిని దేవుని యొక్క క్రమశిక్షణలు, దేవుని యొక్క వాక్యము విలువ ఎరిగేటట్లు వారిని మనం నడిపించాలి. కాబట్టి ఒక తండ్రి తన కుమారునికి, ఒక తల్లి తన కుమార్తెకు తప్పకుండా బుద్ధి మాటలు చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఓ నా కుమారుడా, నేను నా యవ్వన కాలంలో దేవుని వెదకనందువలన దేవుణ్ణి విసర్జించి నా యవ్వనమంతా పాడు చేసుకున్నాను. నా జీవితం అంతా నేను నష్టపరుచుకున్నాను. దయచేసి నీ జీవితాన్ని అట్లా నువ్వు నష్టపరుచుకోవద్దు. ఓ నా బిడ్డ, నా యవ్వన కాలం అంతా వ్యర్థమైన వాటితో నేను నింపబడి అనవసరంగా నా సమయాన్ని వ్యర్థపుచ్చి నా యవ్వనమంతా నేను పాడు చేసుకున్నాను. దేవుని విసర్జించి దేవుని ఆజ్ఞను నేను గైకొనకుండా దేవుని సన్నిధిని నేను నిర్లక్ష్య పెట్టి దేవుని సన్నిధిని నేను ఎంతగానో త్రోసివేసి చాలా నేను పాపం చేశాను. దేవుని సన్నిధిని నేను వెక్కిరించాను. అందుకొరకే నా జీవితము ఎంతో, నా యవ్వనం పాడైపోయింది. నీ జీవితాన్ని అలాగ పాడు చేసుకోవద్దు, నీ జీవితాన్ని వ్యర్థపుచ్చుకోవద్దు. దేవుని ప్రేమించు, దేవుడంటే విసుగు చెందవద్దు. దేవుని ఆజ్ఞలను గైకొను, దేవుని ప్రేమించు, మనపూర్వకంగా దేవుని ప్రేమించు. దేవుని త్రోసివేసినవంటే ఆయన నిన్ను త్రోసేస్తాడు. దేవుని మాటలను లక్ష్య పెట్టినట్లయితే దేవుడు నీ యందు నివసిస్తాడు. నీ ప్రతి పనిలో దేవుడు జయమిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు దేవునికి వీపు చూపించినవంటే, నీ యవ్వన కాలంలో దేవుని తృణీకరించినవంటే నీ చేతి పనులలో దేవుడు తోడుగా ఉండడు అని పిల్లలకు తప్పకుండా మనం చెప్పాల్సిన అవసరం ఉందండి. అట్లా గనక మనం పిల్లలకు దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని బోధించకపోతే వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు పెరిగి 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 వాళ్ళలో తిరుగుబాటుతనం పెరుగుతుంది, నిర్లక్ష్య భావం పెరుగుతుంది, ఎదిరించే స్వభావం పెరుగుతుంది. తల్లిదండ్రులనే ఆఖరికి ఎదిరించే స్థాయికి వాళ్ళు తయారైపోతారు. అంతగా తమ హృదయాన్ని వాళ్ళు కఠినపరుచుకుంటారు. దేవుని వాక్యాన్ని పిల్లలకు బోధించడం ద్వారా, దేవుని ప్రేమను వారికి ప్రకటించడం ద్వారా తల్లిదండ్రులపై ప్రేమ, వెంటనే విధేయత చూపడం, ఎదురు చెప్పని స్థితి వారు నేర్చుకుంటారు. తిరుగుబాటు స్వభావం వాళ్ళలో ఉంటుంది అంటే దేవుని వాక్యం వారికి అందలేదని అర్థం. మేమేదో చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాం అనుకునేది కాదు. కానీ చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే వారిని దేవుని మార్గంలో నడిపించాలి. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే వారితో కలిసి ప్రార్థించాలి. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను వారికి నేర్పించాలి. దేవుడు అంటే ఎంత ప్రేమ గలవాడు, దేవుని చిత్తం నుండి తొలగిపోవడం వలన ఎలాంటి నష్టాన్ని మనం ఎదుర్కొంటాము. లోకంలో పాపం ఎంత దుర్మార్గత పెరిగిపోయింది. వాటి నుంచి మనం తప్పించబడాలంటే దేవుని వాక్యం ఎంతైనా అవసరమని చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే నేర్పించాలండి. లేకపోతే పెరిగే కొద్దీ వాళ్ళలో పాపం కూడా పెరుగుతుంది, మూర్ఖత్వం పెరుగుతుంది, చెడుతనం పెరుగుతుంది, హృదయం కఠినమైపోతుంది. అలివిగాని వారుగా పిల్లలు తయారైపోతారు. అలాగ తయారైపోయినప్పుడు తల్లిదండ్రులకు ఎంతో దుఃఖాన్ని, దిగులును, చింతను తీసుకొచ్చేవారుగా ఉంటారు. దానికి కారణం చిన్న వయసులో ఉన్నప్పుడే పిల్లలకు దేవుని మార్గాన్ని నేను నేర్పించనందువలనే ప్రభువా అని దేవుని సన్నిధిలో ఎంతో పశ్చాత్తాపడాలి. అయ్యో ప్రభువా, పిల్లలు ఇలాగ తిరుగుబాటుదారులుగా కానికి కారణం నేను చిన్న వయసులో వారికి నీ భయాన్ని నేను పెట్టలేకపోయాను తండ్రి. అయ్యో ప్రభువా, ఈరోజు నా పిల్లల్లో ఇంత పాపము, ఇంత హృదయ కాఠిన్యము చూడడానికి గల కారణం చిన్న వయసులోని దేవుని వాక్యాన్ని కంటత చేసేటువంటి తత్వాన్ని నేను వారికి నేర్పించనందువలననే తండ్రి నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో ఎంతైనా ప్రార్థన చేయాలి. కాబట్టి బిడ్డల కొరకు,
ఎంత చక్కటి హెచ్చరికనిస్తున్నాడు రాజైన దావీదు తన కుమారునికి. అలాగే తల్లిదండ్రులమైన మనము కూడా చిన్న బిడ్డలను కూర్చోబెట్టుకుని దేవుని యొక్క వాక్యమును, దేవుని సత్యాన్ని మనపూర్వకంగా గైకొను. ఎన్నడూ దేవుని వాక్యాన్ని త్రోసివేయవద్దు, ఆయనను విసర్జించవద్దని పిల్లలకు చెప్పుటకు ప్రభు మనకు తగిన జ్ఞానాన్ని దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన. రాజైన దావీదు ఎంత చక్కగా తన కుమారునికి నేర్పిస్తున్నాడు. అట్టి కృప మాకును దయచేయండి. పిల్లలు పెరిగి పెరిగి మొండితనం పెరిగిపోతుంది. తల్లిదండ్రుల మాట వెనక తిరుగులాడేటువంటి తిరుగుబాటు స్వామి ఎక్కువైపోతుంది. దయచేసి ఎంతమంది తల్లిదండ్రులు దిగులు పడి ఈ దినాల్లో చాలా బాధపడుతూ వారికి వీరికి తమ బాధలు చెప్పుకుంటూ ఉంటున్నారు నాయన. అయ్యో తండ్రి, నాదే తప్పు ప్రభువా, బాల్యం నుంచి నీ యందు భయభక్తులు పిల్లలకు నేర్పలేకపోయానే, అందుకే బిడ్డలు ఇలా తయారయ్యారు నాయన, నన్ను క్షమించు, వీరిని రక్షించు అని తల్లిదండ్రులు ప్రార్థించుటకు నాయన మా ప్రియ బిడ్డలందరికీ సహాయం చేయండి. దేవుని యందు భయభక్తులు నేర్పించాలి, వ్యర్థమైనవి కావు అని నీ వాక్యం సెలవిస్తుంది. నీ వాక్యం బిడ్డల్లో మృదుత్వాన్ని కలుగజేస్తుంది. అయ్యా నా తండ్రి, నీకు స్తోత్రాలు. కాబట్టి నీ అందరి భయభక్తులు మా బిడ్డలకు నేర్పగలిగేటువంటి కృపను, ఆలోచనను, జ్ఞానాన్ని మాకు మీరు దయచేయండి. లోక విషయాల నుంచి మా పిల్లలను తప్పించండి, విడిపించండి తండ్రి. నీ కాపుదల కింద భద్రపరచుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న మీలో ఇంకా ఎవరైనా సరే క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభుకు మీ హృదయాన్ని ఇవ్వండి. ఆయన నీ కొరకు కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించినాడు. ఆయన రక్తంలో కడుగబడితేనే పాప క్షమాపణ నీకు దొరుకుతుంది, నిరీక్షణ, నిత్య జీవము నీకు దొరుకుతుంది. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి, తృణీకరించవద్దండి. ఆయన ఆహ్వానాన్ని మన్నించండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.